ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉన్నారో వాళ్ళు చూడాల్సిన కంపల్సరీ వీడియో అనమాట. ఒకవేళ మీరు ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకు అంటే ఐ థింక్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ 6,000 రూపీస్తో నా ఫస్ట్ జీతంతో నేను స్టార్ట్ చేసిన తర్వాత 5,500 నాకు హాస్టల్ ఫీజు అయ్యేది. ఇక ఎక్స్ట్రా డబ్బుల కోసం చిన్న చిన్న వర్క్స్ అవి ఇవి చేసినాను. నైట్ టైం చేసేవాడిని. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి ఇంకా నా లైఫ్లో సెటిల్మెంట్ కాలేదు. నేను ఇంకా నా లైఫ్లో మంచి సెటిల్ అవుదాం. అప్పుడు నా గోల్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 15,000 ప్యాకేజ్ వస్తే, అమ్మయ్య నాకు ఒక 15,000 జాబ్ వస్తే చిన్నగా 20,000 అవుతుంది, చిన్నగా అది 25,000 అవుతుంది. సో దట్ ఏంటి అంటే 25,000 నా లైఫ్లో నాకు వచ్చినాయి అంటే నేను మ్యారేజ్ అయితే రేపు ఆమెకి ఒక 25,000 వస్తే 25,000 50,000 లైఫ్ సెట్ అనుకున్నా. సో ఇది జనరల్గా ఇనిషియల్ డేస్లో నేను అనుకున్నది అనమాట. కానీ అప్పుడు నాకు 6,000 వచ్చే టైంలో ఎవరైతే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కూడా అంటే అంత రెస్పెక్ట్ అనేది ఉండేది కాదు. ఎందుకంటే చిన్న జాబ్. డెఫినెట్లీ చాలామంది అనుకోవచ్చు డబ్బులు చూసే రెస్పెక్ట్ ఇస్తారంటే 100% నీకు వచ్చే సంపాదన చూసే రెస్పెక్ట్ ఇస్తారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ టైంలో నేను ఎవరిని పట్టించుకోలేదు. నేను చేయాల్సింది నేను చేశాను. తర్వాత నేను మెల్లగా జాబ్ అనేది పెరుగుకుంటూ సమ్ అమౌంట్కి వచ్చింది. 1.5L దాకా రీచ్ అయ్యాను. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ విత్ 0. మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేశాను. మళ్ళీ దాన్ని గ్రో అవుతూ వచ్చాను. దాన్ని కూడా ఒక సెటిల్మెంట్కి వచ్చాను. సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ కింద పడ్డాను, మళ్ళీ లేచాను, మళ్ళీ కింద పడ్డా. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉన్నారో ఆ జాబ్ ట్రయల్స్లో మనం పడిపోయినప్పుడు, మన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాం, మనం పడిపోయాము, మనకి జాబ్ ట్రయల్స్లో ఉన్నాము, ఎవ్వడు సపోర్ట్ చేయడు. ఎవ్వరు అంటే సపోర్ట్ చేయకపోగా సంపాదన లేని వాడికి మాటలు ఎలా వస్తాయి అంటే పక్కన వాళ్ళు ఈజీగానే వస్తారు, చాలా ఈజీగా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే సంపాదన లేని వాళ్ళు ఉన్నారు కదా, సో ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే తీసుకుందాం. బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మన బ్రదరో మన సిస్టరో ఉన్నారు, లేకపోతే ఏమంటారంటే ఏంది పరిస్థితి, ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఏదైనా సామాన్లు తీసుకొచ్చే విషయమే అనుకుందాం, రైట్? ఏదైనా సామాన్లు తీసుకొచ్చే విషయం అనుకుందాం. సో ఆ సామాన్లు తీసుకొచ్చేటప్పుడు నీకేం పని ఉంది, పనేం లేదుగా, పని పాట లేదుగా, పోయి అది తీసుకొనిరా అని సింపుల్గానే అనిస్తారు. సో అక్కడ వాళ్ళు ఇంటెన్షనల్గా కాదు, అన్ఇంటెన్షనల్గా సంపాదన లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో లైఫ్ సెటిల్ కాని వాళ్ళ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నామో ఆ టైంలో ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవద్దు, ఎవరు ఏం మాట్లాడినా మనం పట్టించుకోవద్దు, ఎవరు ఏం చేసినా మనం పట్టించుకోవద్దు. మనం ఏదైతే చేస్తున్నామో మన ప్రయత్నం అనేది మనం చేయాలి. ఈ టైంలో ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేసే టైంలో నిజమైన ఎవరికన్నా లవ్ స్టోరీ ఉంటే, నిజంగా లవ్ అయితే, నిజంగా నిన్ను ఇష్టపడుతుంటే ఆ పర్సన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ కానీ నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతుంటే ఖచ్చితంగా మీ కష్టాల్లో ఉంటారు. చాలామందిని చూసాం అలా కష్టాల్లో ఉండి సక్సెస్ అయిన తర్వాత సపోర్ట్గా ఉండే వాళ్ళు చాలామందిని చూసాం. ఆ టైంలో నిజంగా మీతో ఉంటే ఓకే. కానీ ఇక్కడ చాలామంది నాకు అంటే నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నా, నేను జాబ్ ట్రయల్స్లో ఉన్నా, నన్ను చాలా డిమోటివేట్ చేస్తున్నాడు, నన్ను ఎవ్వడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వడు సపోర్ట్ చేయట్లేదు, పైపెచ్చు మాటలు అంటూ ఉన్నారు, ఊరికే తిరుగుతూ ఉన్నాడు, వాడు వేస్ట్ గాడు, వాడు పనికి మాలినోడు, ఊరికే తిరుగుతూ ఉన్నాడు, ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, వానికి అంత తెలియలేదురా అని అంటారు ఖచ్చితంగా. కానీ రేపు నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఏమంటారు తెలుసా, నాకు తెలుసురా ఆ రోజు అని చూడంగానే ఫస్ట్ మాట్లాడగానే అసలు వాడు ఏదన్నా జీవితంలో గ్రేట్ అవుతారని నేను అప్పుడే అనుకున్నా అని చెప్పి అంటారు. ఎవరైతే నిన్ను తిట్టారో వాళ్ళే మళ్ళీ నిన్ను పొగుడతారు. సో ఈ తిట్టే వాళ్ళు మళ్ళీ పొగిడారని నువ్వు సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ పడితే వాడు బ్యాక్డోర్లో జాబ్ తెచ్చుకున్నాడు, నువ్వు జెన్యున్గా జాబ్ తెచ్చుకున్నా, వాడు ఎవడికో డబ్బులు కట్టి తీసుకున్నావు, వాడికి అంత సీన్ లేదు అని మళ్ళీ అంటారు. సో ఎప్పుడైనా కానీ స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్స్. మన జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు మన ఫోకస్ అనేది ఒకటే ఉండాలి. నేను ఏం కోర్సు నేర్చుకున్నా, ఈరోజు ఏం ప్రాక్టీస్ చేసినా, నెక్స్ట్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నా, ఈరోజు ఏం ఇంటర్వ్యూ అటెండ్ అయినా, నెక్స్ట్ ఎక్కడక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎలా నేను ఉద్యోగాలకి అటెండ్ అవ్వాలి, ఏ విధంగా నేను జాబ్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ఇంకేం స్కిల్ యాడ్ చేసుకోవాలి, ఈ విధంగా మనం ఆలోచించాలి. అండ్ పడినప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, పడినప్పుడు నువ్వు లోలో ఉన్నప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఇంకా తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు
ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. అందరికీ ఇలాగే ఉంటుంది, నీకే కాదు. జాబ్ ట్రైల్స్లో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. నీకు ఒక్కడికే, నాకు ఒక్కడికే, ఇంకొకరికి, ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకొని డీమోటివేట్ అవ్వకుండా సెల్ఫ్ మోటివేట్. నీకు ఎవ్వడు వచ్చి నేను మోటివేషన్ చేయడు, అబ్బా నువ్వు వచ్చే ఇచ్చే అని. నీది జీవితం, నువ్వే కష్టపడాలి, నువ్వే మోటివేషన్ అవ్వాలి, నీకే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఎవడో వచ్చి నేను పుష్ చేయడు. ఇది గుర్తుపెట్టుకో, దీన్ని బట్టి ప్లాన్ చేసుకో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.